Have a Kiriti garu onto the stage, please. ఇట్స్ వెరీ మీరు చాలా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ చూస్తుంటారు ఇప్పటికే. దేర్ ఆర్ సో మెనీ థ్రిల్లర్స్ మనకున్న ఓటీటీ ప్లాట్ఫామ్స్ కానీ ఇది కానీ చాలా చాలా వెరైటీ కైండ్ ఆఫ్ థ్రిల్లర్స్, చాలా ఆప్షన్స్ మీకు తెలుసు. బట్ దిస్ విల్ బి వెరీ డిఫరెంట్. సెకండ్ హాఫ్లో ఒక సీక్వెన్స్ ఉంటుంది, అది చెప్పకూడదు, బట్ నేను అడిగి మరీ చూపించుకున్నాను డబ్బింగ్లో. అది నాల్సి నో బడీ హ్యాస్ టచ్డ్ దట్ పర్టికులర్ థింగ్ ఇన్ ద ఎంటైర్ తెలుగు సినిమా కానీ తమిళ సినిమా కానీ ఎవ్వరు చేయలేదు. సో థ్యాంక్ యూ లోకేష్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. వెల్కమ్ టు తెలుగు సినిమా లోకేష్ గారు అండ్ అజ్మల్ గారు అండ్ ఆల్సో రియా గారు, అక్బర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. నిఖిల్ సార్, వెల్కమ్ టు తెలుగు సినిమా. మా వాళ్ళు డబ్బింగ్ సినిమాలే భుజాన్ని వేసుకుని హిట్ చేస్తారు, అలాంటిది మీరు డైరెక్ట్గా కష్టపడి తెలుగులో తమిళ్లో తీశారు. ఇట్ విల్ బీ లైక్ మా కంటెంట్ మాకు కింగ్ కాబట్టి అదిరిపోతుంది సినిమా. చాలా చాలా రేసీగా ఉంటుంది సినిమా. లెవెన్ ఇస్ అ వండర్ఫుల్ స్టోరీ. చాలా చాలా బాగుంటుంది. అఫ్కోర్స్ తను అన్నట్టుగానే ఈ సబ్జెక్ట్ అక్కడ టచ్ చేయలేదు. ఐ హ్యావ్ సీన్, ఐ మీన్ స్టోరీస్ అనలైజ్ చేశాను, కొంచెం చూశాను ముందు ఎక్కడైనా, అంటే అట్లీస్ట్ నాకైతే కనిపించలేదండి. సో యూ విల్ హ్యావ్ అ బ్లాస్ట్, దట్స్ వన్. అండ్ కమింగ్ టు లోకేష్, ఆయన నా క్యారెక్టరే ఒక గంటన్నర చెప్పాడు ఫస్ట్ టైం కలిసినప్పుడు. అంటే ఐ వాజ్ వెరీ ప్లెజెంట్లీ సర్ప్రైజ్ విత్ ద డీటెయిల్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ సెన్స్ వై. నాది చెప్పాలంటే ఇట్ ఈస్ అ గుడ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్, బట్ నిడివిలో కొద్దిగా తక్కువే ఉండొచ్చు. బట్ దాని డీటెయిల్స్, బ్యాక్ స్టోరీ, హీ హ్యాస్ ట్రీటెడ్ దిస్ వెరీ థరో, నాట్ అ ఫస్ట్ టైం డైరెక్టర్, బట్ చాలా సీజన్డ్ డైరెక్టర్ లాగా. మరి సీజనింగ్ ఎన్నిసార్లు చేసుకున్నాడు ఆయన స్క్రిప్ట్లో నాకు తెలియదు, కానీ హీ హాస్ డన్ అ వండర్ఫుల్ జాబ్ విత్ ఇట్. ఆయన ఈ టేస్ట్తో ఈ సినిమా చేశారు. అలాగే సార్ లోకేష్ సార్, మీకు ఈ కథ ఎలా ఐడియా వచ్చిందో నాకు అర్థం కావట్లే. చాలా చాలా బాగుంది, వినగానే షాక్ తిన్నాం. ఇంతకుముందు ఎప్పుడు ఇటువంటి స్క్రిప్ట్ వినలా. ఇప్పుడు మహారాజా సినిమా చూసి 2 రోజుల నుంచి నిద్ర పట్టట్లే నాకు, ఎలాగొచ్చింది ఈయనకి ఈ ఐడియా, ఈ కథ ఏంటని. ఈ కథ కూడా 11 కూడా ఆ రేంజ్లోనే ఉంటుంది. కథలో ట్విస్ట్లు కానీ టెన్షన్ కానీ ప్రతిదీ. ఆల్ ది బెస్ట్ సార్. అలాగే నవీన్ చంద్ర గారి గురించి చెప్పక్కర్లేదు, మీరు అందరూ చూసే ఉన్నారు, చాలా సినిమాలు చేశారు. ఆయనకి ఈ సినిమా ఆయన కెరీర్లోనే ద హైయెస్ట్ బడ్జెట్ ఫిలిం. థ్యాంక్స్ అక్బర్ గారు. అలాగే మీరు అందరూ ఈ సినిమాని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్. తమిళ్లో ఏమో అనుకున్నా, బట్ లోకేష్ ఏం చెప్పారంటే, ప్రొడ్యూసర్ గారు అక్బర్ గారు ఏం చెప్పారంటే, తమిళ్ తెలుగు చేస్తే ఎలా ఉంటుంది సార్, తమిళ్ తెలుగు చేస్తే డబ్బింగ్ చేయకుండా ఒరిజినల్స్గా చేద్దాం సార్ రెండు అన్నాం. సో దీనికి ఒక 8 months ప్రీ ప్రొడక్షన్ చేయడం జరిగింది. అండ్ ప్రొడ్యూసర్స్, నిజంగా ఇంత మంచి ప్రొడ్యూసర్స్ నేను స్క్రిప్ట్కి వర్క్ చేయడం, ప్రొడ్యూసర్స్ నేను ఎప్పటిదాకా చూడలేదు. అంటే ప్రతి రోజు జరుగుతున్న ప్రతి షూట్, ప్రతి షాట్కి ఏమేమి కావాలి ప్రతిదీ ప్రొడ్యూసర్ రూమ్లో కూడా విత్ ఆల్ డీటెయిల్స్. సో దేవర్ సో, అంటే ఒక స్కూల్ యాన్యువల్ డే, ఒక ఇంట్లో పెళ్ళి, లేకపోతే ఇంట్లో ఫంక్షన్ జరిగినప్పుడు అందరూ కలిసి ఎలా చేసుకుంటే ఒక సినిమాని, అలా అక్బర్ గారు, ద హోల్ టీమ్, వీళ్ళందరూ కలిసి, అంటే 8 months ప్రీ ప్రొడక్షన్ అండి. 8 months తర్వాత షూట్ చేశాం ఇది. అండ్ 2 films షూట్ చేసాం. ఒక షాట్ తెలుగు, ఒక షాట్ తమిళ్. ఎక్కడ కూడా ఓకే వైట్ షాట్, మిడ్ షాట్లో మన తెలుగు డబ్ది పెట్టేద్దాం, లేకపోతే తమిళ్లో చేసింది పెట్టేద్దాం లేదు. లోకేష్ మామూలు వ్యక్తి కాదు. సో ప్రతి షాట్ చాలా డీటెయిల్డ్గా, ఎక్కడ స్క్రీన్ ప్లేకి, కథకి ఎక్కడ లాజిక్ మిస్ అవ్వకుండా చాలా ఇంటెన్స్గా, చాలా క్లియర్గా తీర్చిదిద్దిన సినిమా ఇది. మళ్ళీ నేను ఈ సినిమా చేశానండి. సో తను చాలా వెల్కమింగ్గా, ఒక ఈక్వలెంట్ అండ్ మంచి ఇంకో లీడ్ రోల్ ఉంది ఈ సినిమాలో, యూ హ్యావ్ టు డూ ఇట్ అంటే డెఫినెట్లీ బ్రో ఎనీ టైం అని చెప్పాను. సో తను గుర్తుపెట్టుకొని నన్ను పిలిచి డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి నేను తెలియకపోయినా నా గురించి చెప్పి వాళ్ళని పరిచయం చేశాడు. థ్యాంక్ యూ ఫర్ దట్.
అండ్ నేను టోటల్గా ఫుల్లీ సాటిస్ఫైడ్ యాజ్ అన్ యాక్టర్గా ఈ సినిమా తర్వాత అనిపించిందండి. చాలా బాగుంటుంది, చాలా మంచి ఎక్స్పీరియన్స్ నాకు. వండర్ఫుల్ వర్కింగ్ విత్ డైరెక్టర్ లోకేష్. సో ఈయన కూడా డెఫినెట్లీ ఒక పెద్ద డైరెక్టర్ అవుతారని నాకు నమ్మకం ఉంది, అవుతారు గ్యారంటీగా. అలాంటి ప్రొడ్యూసరు, అలాంటి టీం దొరికింది తనకి. సో అక్బర్ గారు ఈజ్ ఎ వండర్ఫుల్ ప్రొడ్యూసర్. ఇందాక నవీన్ గారు చెప్పినట్టు ఎగ్జాక్ట్లీ మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పేసాడు అన్నీ. సో సేమ్ టు సేమ్ అన్నీ. సో వండర్ఫుల్ ప్రొడ్యూసర్. ఎస్ సార్, వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. సార్ వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. రియా వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. నా రోల్ పోలీస్ ఆఫీసర్ రోల్ అండి దీనిలో. సో నాకు తనకి మధ్యలో చాలా టగ్ ఆఫ్ వార్ లాగా బ్రెయినీ అండ్ యాక్షన్ రెండు ఉంటాయి. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. అన్ఫార్చునేట్లీ నేనే టీజర్ చూడడం మిస్ అయ్యాను. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను.